మిత్రమా, బరువు మోసే హృదయానికి అర్థమవుతుంది బ్రతుకు మార్చే విధానం. నీ ప్రాణం పోతున్నా నీ ప్రయత్నం అస్సలు ఆపకు. ఒకవేళ నువ్వు నీ ప్రయత్నం ఆపావంటే నీ ప్రాణం పోయినట్లే లెక్క. 1000 మైళ్ళు ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. అలాగే మన గెలుపు కూడా ఒక మంచి ఆలోచన, ఆచరణతోనే శ్రీకారం చుట్టుకుంది. కోట్ల రూపాయల సంపద కూడా ఒక్క రూపాయితోనే మొదలవుతుంది. ఒక మనిషి తన ఆధీనంలో కాకుండా ఎదుటి మనిషి ఆధీనంలో బ్రతకడమే నిజమైన బానిసత్వం. ఓటమి నుంచి గుణపాఠం మాత్రమే నేర్చుకో. ఓడిపోయాను అని నీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకు. ఎందుకంటే నమ్మకం కోల్పోవడమే నిజమైన ఓటమి. జరిగిపోయిన దాని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే మనకు జరిగే మంచి కన్నా ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. ఉన్నత లక్ష్యాలను సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాన్ని త్యాగం చేయవలసిందే. ఇక్కడ భుజం తట్టి ఓదార్చే వాళ్ళు కంటే కడుపు కొట్టి ఆనందించే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఎంత దూరమో తెలియకుండా మోసే వింత భారమే ఈ జీవితం. కొన్ని సందర్భాల్లో కష్టాలు రాబందుల్లా వెంటపడతాయి. కన్నీళ్లు రావద్దన్నా వస్తాయి. పైకి నవ్వుతున్నా లోపల నలిగిపోతున్నా మిత్రమా. తండ్రి దగ్గర తగ్గితే తప్పేముంది? తల్లి దగ్గర తలదించుకుంటే పోయేది ఏముంది? ఆగిపోదామా అన్న ఆలోచన వచ్చినప్పుడే సాగిపోదామన్న శక్తి తగ్గిపోతుంది. పగలు అంత వేగం, రాత్రి అయితే మనస్సు ఆగమే. జీవితం ఇలా ఉంటుంది అని ఎప్పుడూ ఊహించలేదు కదా, అనుభవించలేదు కూడా. అంత బలమైనవి తెలుసుకున్నాడు అంటే ఎంత విలువైనవి పోగొట్టుకున్నాడో. అవమానాలు మర్చిపోతే సాధించాలి అన్న ఆలోచన ఆగిపోతాయి. అదృష్టం అడుక్కున్నా రాదు, కానీ దరిద్రం తలుసుకోకుండానే వెంట వస్తుంది. ఎన్నోసార్లు ఓడిపోయాను. ప్రయత్నం వాటిములోనే ఉన్నా, అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రయత్నిస్తూ ఉన్నా. మరో 100 సార్లు ఓడిపోవటానికైనా నేను సిద్ధమే. విజేతలకు ఉన్న అసలైన సవాలు వారు తిరిగి తమ విజయాన్ని నిలబెట్టుకోవడమే. ఎప్పుడూ నీ బలాన్ని మరియు సామర్థ్యాన్ని మాత్రమే నమ్ముకో. అంతకు మించి నీ నీడను కూడా నమ్మకు. ఎవడు చుట్టం, ఎవడు పక్కం, ఎవడికి వాడే స్వార్థం. ఆప్యాయత, ఆత్మీయత అంతా బోటకం. అవసరానికో మాట, అది నెరవేరటములో టాటా. ధనముంటే లేదు గుణం, గుణముంటే లేదు ధనం. ఆప్తులు ఎవరు, ఆత్మీయులు ఎవరు, నిందవేయని బంధువులెవరు? కష్టమొచ్చినా నష్టమొచ్చినా నీ వెంట నిలిచేది ఒక్కడే, అదే నీ నీడ. మిత్రమా, పోయిన దానికోసం, పోగొట్టుకున్న దానికోసం వెతకకు. ఎందుకంటే పోయింది అంటే దానికి నువ్వు అవసరం లేదని, పోగొట్టుకున్నావు అంటే నీకు అది అవసరం లేదు. అది వస్తువైనా, మనిషి అయినా, బంధువైనా, ఇంకేదైనా సరే. ఒప్పుకొని మాట ఇచ్చే ముందు తట్టుకొని నిలబడాలని గుర్తుపెట్టుకో. ఇక్కడ మన తన లేదు, కేవలం అవసరం మాత్రమే రాజ్యమేలుతుంది. చివరి పేజీ చేరుకునే లోపు నీకు నచ్చిన కొన్ని పేజీలైనా నీ జీవిత చరిత్రలో నువ్వు రాసుకో. పొద్దున్నే ఆశతో, పొద్దుపోయాక నిరాశతో గడిచిపోతున్న రోజులివి. కొంతమంది జీవితాల్లో అన్నీ ఉంటాయి, ఒక్క మనశ్శాంతి తప్ప. దరిద్రం అని తిట్టుకున్నదే అనుభవం అని ఏదో ఒకరోజు అర్థమవుతుంది. నా జీవితంలో గుర్తుకొచ్చే జ్ఞాపకాల కన్నా గుండె గుచ్చుకున్న గాయాలే ఎక్కువ ఉన్నాయి. ఏ నిర్ణయం ఎంత గొప్పది అని మొదలుపెట్టినప్పుడు కాదు, ముగిసినప్పుడు అర్థమవుతుంది. బాధపడితే తప్పు లేదు, కానీ బాధపడటం అలవాటు పడితేనే బలహీన పడతావు. ఆవేశములో అన్ని అబద్ధాలే వస్తాయి. ఆలోచించి చూస్తేనే నిజాలు బయటపడతాయి. నా అదృష్టానికి నేనే కర్తను, నా ఆత్మనావకు నేనే సరగ్గును. మన శక్తి కన్నా సహనం ఎక్కువ ఫలితాలను ఇస్తుంది. సహనంగా, ఓపికగా ఉండడం అనేది ఎంత కష్టంగా ఉంటుందో దానివల్లే వచ్చే ప్రతిఫలం అంత మధురంగా ఉంటుంది.
ఒక నిర్ణయం తీసుకున్నాక దాన్ని ఎలా ఉన్నా గమ్యం చేరవలసిందే. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది. విలువైన బాధ్యతలు మోసిన వాళ్ళే విలువైన మాటలు చెప్పగలరు. చిన్న పనే కదా అని నిర్లక్ష్యం చేయకండి. చిన్న విత్తనం నుండే మహావృక్షం ఉద్భవిస్తుందని మర్చిపోకు మిత్రమా. ఏది శాశ్వతం కాదు. అది గెలుపైనా వాటమైనా, దుఃఖమైనా బాధైనా. ఇది గుర్తు చేసుకుంటే మనం ఎప్పుడూ సంయమనంలో ఉండగలం. చేసే పనిని దైవంగా భావిస్తే ఏదో ఒకరోజు అదే జ్యోతిలా నీకు వెలుగునిస్తుంది. ఒకరికి మంచి చేయకపోయినా పర్వాలేదు మిత్రమా, కానీ చెడు మాత్రం ఎప్పటికీ చేయకు. నాకు పగలు సూర్యుడు రాత్రి చంద్రుడు ఉన్నాడు, నేను పేదవాడిని ఎలా అవుతాను అనుకో. పర్వతాలు పిండి చేసే సమయం రాని, 1,00,000 కష్టాలు ఒక్కసారిగా రాని, 1,000,000 సార్లు గుండె పగలని, ఈ ప్రపంచమే కలిసి నిన్ను ఒంటరివాడిని చేయని. ఓ ధీరవృదయుడా, చెదరకు బెదరకు. నీ దగ్గర ఒక అద్భుతమైన ఆయుధం ఉంది. అదే నీ ఆత్మవిశ్వాసం. ఒంటరితనాన్ని మించిన స్నేహితుడు ఉండడు. ఒంటరితనమే నీకు అన్ని నేర్పిస్తుంది. నీ దగ్గర పైసా లేనప్పుడు, నీ తోడంటూ ఎవరూ రానప్పుడు నేను అనే భావన చాలా భారంగా, బంధం అనే పదం చాలా చిన్నదిగా కనిపిస్తుంది. మిత్రమా, రేపు చేయాల్సిన పనిని నేడే చేయి. ఈరోజు చేయవలసిన పనిని ఇప్పుడే చేయి. మీకు నచ్చిన పనిని మీరు బాగానే చేస్తారు. కానీ ప్రతి పని నీకు నచ్చినట్లు చేయడమే విజయ రహస్యం. యుద్ధం గెలిచేంత వరకు ఏ శబ్దము చేయకు. ఎందుకంటే నీ విజయమే ప్రపంచానికి ఒక పెద్ద శబ్దమై వినపడాలి. వెళ్ళే దారిలో కాలికి ముళ్ళు గుచ్చిందని ఆగిపోకు. కంటిలో గుచ్చుకోలేదు కదా, ముందుకు సాగిపో. ఓ భగవంతుడా, నేను చేసే తప్పులు నాకు గుర్తు చేయి. మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తా. మనం ఏదైనా పని చేస్తే అది మనకంటే బాగా ఇంకెవ్వరూ చేయటానికి వీలు ఉండకూడదు. చదివినప్పుడు వచ్చిన గెలుపు కన్నా గాయం తగిలిన తర్వాత చదివితే వచ్చే గెలుపు గంభీరంగా ఉంటుంది. మిత్రమా, తప్పు చేశాను అని బాధపడుతూ సమయాన్ని వృధా చేయకు. ఆ తప్పును సరిదిద్దుకో. మార్గాన్ని ఆలోచించు. ఎందుకు 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 ఎప్పుడు నీ చుట్టూ ఎవరూ లేరని కుంగిపోతావు. ఒంటరిగా ఉంటే ఊపిరాడటం లేదా? ప్రాణం పోయినట్టుగా ఉంటుందా? అప్పుడే మర్చిపోయావా మిత్రమా? తల్లి గర్భంలో కూడా 9 నెలలు ఒంటరిగానే ఉండేవాడివి. అయినా ఈ సృష్టిలో నువ్వే కాదు, జగతికి పగలు వెలుగునిచ్చే సూర్యుడు ఒంటరివాడే. రాత్రి వెన్నెలు కురిపించే చంద్రుడు కూడా ఒంటరివాడే. నువ్వు అనుకోవచ్చు, సూర్యుడు చంద్రుడు విశ్వానికి 1 కంటే ఎక్కువ లేవు అని. మనుషులలాగా కొన్ని లక్షల కోట్ల ఉన్న నక్షత్రాలు కూడా ఏ 2 కలిసుండవు. నువ్వు తెలుసుకోవలసింది, ఎవరు ఎవరి కోసమో ఊరికే రారు. వచ్చేంత తీరుకున్నోళ్ళు కూడా లేరు ఇక్కడ. నీ కన్నీళ్లకు దోసిళ్లు పట్టడానికి వేరే చేతులు రావు, నువ్వే తుడుచుకోవాలి. వీలైనంత వరకు నీ కష్టాన్ని కన్నీళ్లకు తెలియనీయకు. ఒంటరితనములో కూడా ఆనందాన్ని వెతుక్కో. మనసుకు నచ్చిన పని చేసుకో. మిత్రమా, నీ కోసం ఎప్పుడో చాలా పుస్తకాలు రాసి వెళ్ళిపోయారు ఎందరో మహానుభావులు. ఒక్కసారి అవి తిరగేసి చూడు, మళ్ళీ నీకు నువ్వు దొరుకుతావేమో చూడు. అంతేకాని ఇలా ఎప్పుడూ కర్రపై ఆధారపడే తీగ చెట్టులాగా మాత్రం అస్సలు ఉండకు. ఒక నాయకుడు ఎలా ఉంటే అతడి సైన్యం, రాజ్యం కూడా అలానే ఉంటుంది. అది మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. నిజంగా ఓడిపోయేది పరుగు పోటీల్లో చివరిగా వచ్చేవాడు కాదు, ఆ పోటీకి భయపడి అందులో పాల్గొనిన వాళ్ళు. ఇదే జీవితానికి కూడా వర్తిస్తుంది. కోల్పోయిన ఆకులను పొందటానికి ఆ చెట్టుకే వసంతకాలం వచ్చినప్పుడు నీకు రాదా మిత్రమా? ఓపిక పట్టు, సహనం వహించు. నాయకుడు అంటే కద్దరు బట్టలు వేసుకొని తిరగటం కాదు, నలుగురు మంచి కోసం, నలుగురు అభివృద్ధి కోసం పాటుపడేవాడు. మనస్ఫూర్తిగా ఏదైనా ప్రయత్నిస్తే ప్రకృతి కూడా నేనున్నాను
అని మనకు కావలసిన సమయంలో సహాయం చేస్తుంది. ఈ భూమి మీద ఏ జీవికి ఎంత ఎత్తు ఎదిగినా చివరికి మట్టిలో కలిసిపోవలసిందే. ఉన్నత లక్ష్యాలను సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాలను త్యాగం చేయాల్సిందే. మిత్రమా, మోటివేషన్ అనేది పలికే పదాల్లో ఉండదు, విన్న ఆ పదాలు ఆచరణలో పెట్టడంలో ఉంటుంది. శ్రమ నీ ఆయుధమైతే విజయమే నీ బానిస అవుతుంది. పేదవారికి 50 రూపాయల బియ్యం రూపాయికి ఇవ్వటం గొప్ప కాదు, పేదవారికి 50 రూపాయల బియ్యం కొనుక్కునే స్థాయికి తీసుకురావటం గొప్ప. మనం ఎప్పుడూ గడ్డిలా ఉండాలి. ఎంతమంది తొక్కినా, ఎంతమంది పీకి పారేసినా మళ్ళీ ఎదిగి చూపించాలి. మనల్ని ప్రేమించే వారిని ప్రేమించటం అందరూ చేస్తారు, కానీ నిన్ను ద్వేషించే వారిని ఒక్కసారి ప్రేమించి చూడు, ఈ ప్రపంచమే నిన్ను ప్రేమిస్తుంది. నీ విజయం మొదలయ్యేది నీ ఆలోచన నుంచే. ప్రతి ఒక్కరి జీవితం ఒక పుస్తకం, అందులో రాసుకున్న ఒక పేజీ మాత్రమే కష్టాలు, బాధలు. జీవితం మారాలంటే పేజీ కూడా మారాల్సిందే. మన జీవితంలో ఎన్ని పేజీలు మారితే మన పుస్తకం అంత గొప్పది అవుతుందని మర్చిపోకు. పేదవాడిగా పుట్టటం అది నీ తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోతే అది ఖచ్చితంగా నీ తప్పే. గెలుపు 10 మందిలో మాట్లాడిస్తుంది, వాటమి నిన్ను నీతో మాట్లాడిస్తుంది. 10 మంది మాటలు నీకు ఎప్పుడూ తోడుగా ఉండవు, నువ్వు వాటమిలో మాట్లాడుకునే మాటే నీతో ఉంటుంది. భయపడి అన్నీ మూసేసి ఇంట్లోనే కూర్చుంటే గెలుపు కొట్టే తలుపుల చప్పుళ్ళు ఎలా వినిపిస్తుంది? గొప్ప గొప్ప విజయాలన్నీ హేళనతోనే మొదలవుతాయి, మర్చిపోకు మిత్రమా. వయసు ఉన్నప్పుడు పని చేయటానికి, కష్టపడటానికి సిగ్గుపడితే వయసు మీద పడ్డాక బ్రతకడానికి సిగ్గుపడాల్సి వస్తుంది. నీ బలం ఎవ్వరికి తెలియకపోయినా పర్వాలేదు, బ్రతికేయవచ్చు. కానీ బలహీనతను ఎవ్వరికీ తెలియనీయకు, నిన్ను బ్రతకనివ్వరు. విషానికి పాలు పోసి అన్యాయానికి పదవులిచ్చే కాలంలో నువ్వు బ్రతుకుతున్నావు. న్యాయం ఎక్కడ ఉంది ఈ సమాజంలో? విలువ లేని చోట విలువ కోసం ప్రయత్నించటం ఉన్న విలువ పోగొట్టుకోవడమే అవుతుంది అని గమనించు మిత్రమా. మిత్రమా, జీవితాన్ని ఆశించి చూడు, నీకు ప్రపంచం గొప్పదిగా కనబడుతుంది. ఆశగా శ్వాసించి చూడు, నీ మనస్సే నీకు ఆయుధంలా కనిపిస్తుంది. పరులకు మనం నచ్చితే అది అందం, మనల్ని మనం ఇష్టపడితే ఆనందం. అందం కన్నా ఆనందం విన్నా ఏమంటావు మిత్రమా? మిత్రమా, క్లిష్ట పరిస్థితుల్లో ధైర్యంగా నిలబడితే మన కష్టం నిష్ఫలం కాదు. ఉపవాసం చేస్తేనే దేవుడు సంపదిస్తాడు అనుకుంటే ఒక్క పూట తిండి లేక అలమటిస్తున్న ప్రతి ఒక్కరూ ఎప్పుడో ధనవంతులవ్వాలి కదా. మిత్రమా, లక్ష్యం ఉన్నవాడు గడ్డి పరకను కూడా బ్రహ్మాస్త్రంలా వాడుకుంటాడు. నిర్లక్ష్యం ఉన్నవాడు బ్రహ్మాస్త్రం సైతం గడ్డి పరకలా కూడా వాడుకోలేడు. అవకాశాల కోసం ఆలోచిస్తూ ఉంటే అపోహాలుగానే మిగిలిపోతాయి. అదే ఆచరణలో పెట్టి చూడు, అద్భుతాలు కనిపిస్తాయి. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట, నీ విజయం కోసం ఓర్పుగా నేర్పుగా నీ మార్గంలో ముందుకు సాగిపో. ఏదో ఒకరోజు విజయం తప్పక వరిస్తుంది. ఓపికతో ఉన్నవాడు ఎప్పటికీ ఓడిపోడు, ఇది రాసి పెట్టుకో. వాయిస్ ఆఫ్ కళ్యాణ్ సురేష్.